నమస్తే. నేను మీ పాలిటీ దుర్గా సార్ని. ప్రీవియస్ వీడియోలో రాష్ట్రపతి యొక్క తొలగింపు గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ రాష్ట్రపతిని పార్లమెంట్ అభిశంసన తీర్మానం ద్వారా తొలగిస్తుంది అని మనం డిస్కస్ చేసుకొని ఉన్నాము. అయితే ఈ వీడియోలో రాష్ట్రపతి యొక్క తొలగింపులో ఉండేటటువంటి లోపాలను మనం తెలుసుకోబోతూ ఉన్నాము. సో తొలగింపులో కొన్ని లోపాలు ఉన్నాయమ్మా రాజ్యాంగంలోనే. ఆ లోపాలు ఏంటి అనేది ఒక్కొక్కటి వరుసగా స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. అంటే ముందుగా ఆల్రెడీ మనము రాష్ట్రపతి యొక్క తొలగింపులో ఎందుకు అతని పైన అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారు అనేటువంటి ఒక అంశాన్ని మనము తెలుసుకొని ఉన్నాము. రాజ్యాంగ అతిక్రమణ లేదా రాజ్యాంగ దురాక్రమణ అనే కారణం చేత రాష్ట్రపతిని తొలగిస్తారు అభిశంసన తీర్మానం ద్వారా అని గతంలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ రాజ్యాంగ అతిక్రమణ లేదా రాజ్యాంగ దురాక్రమణ అనేటటువంటి ఈ వాక్యానికి రాజ్యాంగంలో సరైన అర్థ వివరణ ఇవ్వలేదు. అనగా ఏ అంశము రాజ్యాంగ అతిక్రమణ క్రిందకి వస్తుంది అనేటువంటి వివరణ ఇవ్వలేదు. ఇలా వివరణ ఇవ్వకపోవడము అనేది ఒక లోపంగా మనం భావించి చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మరొక లోపాన్ని కూడా మనం గమనించామంటే రాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి మనం తీసుకున్నామంటే రాష్ట్రపతి యొక్క ఎన్నిక గణంలో పార్లమెంటుకి ఎన్నికైన సభ్యులు మరియు అన్ని రాష్ట్ర విధాన సభలకి ఎన్నికైన ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. దీన్నే రాష్ట్రపతి యొక్క ఎన్నిక గణం అని అంటున్నాం. ఇలా రాష్ట్రపతి ఎన్నికకి తొలగింపుకి మధ్య వ్యత్యాసాలు మనం ఒకసారి గమనిస్తే రాష్ట్రపతి యొక్క తొలగింపుకు వచ్చేసరికి ఎన్నికల్లో పాల్గొననటువంటి లేదా ఓటు హక్కు లేని నామినేటెడ్ ఎంపీలు తొలగింపులో ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఎన్నికలో లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్లు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదని తెలుసుకొని ఉన్నాము. అలాగే రాజ్యసభలో 12 మంది నామినేటెడ్ ఎంపీలు ఉంటారు. సో వీళ్ళెవ్వరికీ ఎన్నికలో ఓటు హక్కు ఉండదు. కానీ తొలగింపుకు వచ్చేసరికి ఈ నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు హక్కు కలిగి ఉంటున్నారు. సో ఇది ఒక లోపంగా భావించి మనం చెప్పుకుంటున్నాము. అలాగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలకి తొలగింపులో ఓటు హక్కు లేదు. ఇలాగ ఎన్నికలో ఓటు హక్కు కలిగిన ఎమ్మెల్యేలకి తొలగింపులో ఓటు హక్కు ఇవ్వకపోవడం అనేది మరొక లోపంగా మనం భావించి చెప్పుకోవచ్చు. అలాగే మరొక లోపాన్ని కూడా మనం గమనిస్తే ఈ తొలగింపుకు సంబంధించిన మరొక లోపాన్ని గమనిస్తే ఉభయ సభలు 2/3 మెజారిటీతో ఆమోదిస్తే రాష్ట్రపతి తొలగిస్తారు లేదా రాష్ట్రపతి తొలగించబడతాడు అని చెప్పుకొని ఉన్నాం. రెండవ సభ కూడా ఈ తీర్మానాన్ని 2/3 మెజారిటీతో ఆమోదించేంత వరకు రాష్ట్రపతి తన పదవిలో కొనసాగవచ్చు. ఎక్కడా కూడా రాష్ట్రపతి సస్పెండ్ కాబడడు తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత. రెండవ సభ కూడా ఆ తీర్మానాన్ని 2/3 వంతు మెజారిటీతో ఆమోదించిన తరువాత రాష్ట్రపతి తన పదవిని కోల్పోతాడు. అంతవరకు తాను తన పదవిలో కొనసాగడము అనేది మరొక లోపంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే చివరిగా మరొక లోపాన్ని మనం గమనిస్తే ఇలాగా రాజ్యాంగ దురాక్రమణ అనేటువంటి కారణం చేత అభిశంసన తీర్మానాన్ని ఉపయోగించి తొలగించబడినటువంటి రాష్ట్రపతి తిరిగి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అనేటువంటి అంశాన్ని రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఇలాగా తిరిగి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అని పేర్కొనలేదు అని అంటే దాని అర్థము తిరిగి అదే వ్యక్తి మళ్ళీ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలాగ రాజ్యాంగ దురాక్రమణ చేయబడినటువంటి ఒక వ్యక్తి తొలగించబడితే మళ్ళీ అతన్ని ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే ఒకవేళ అతను కనుక గెలిస్తే అప్పుడు మళ్ళీ దేశానికి రక్షణ అనేది కరువు అవుతుంది. మళ్ళీ అతను ఇలాగ దురాక్రమణకి పాల్పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాగ తిరిగి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అనేటువంటి నిబంధన పేర్కొనకపోవడము మరొక లోపంగా భావించి చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా రాష్ట్రపతి యొక్క తొలగింపుకు సంబంధించిన లోపాలుగా మనం చెప్పుకుంటున్నామమ్మా. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ ఉన్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.